పెద్దలు పరుచూరు గోపాలకృష్ణ గారు, పెద్దలు బ్రహ్మానందం గారు, మోహన్ బాబు గారు, శరత్ కుమార్ గారు, పెద్దలందరికీ నా నమస్కారం. అలాగే రచయిత ప్రసాద్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, తోట ప్రసాద్ గారు, నమస్కారం. వీరందరి సహాయ సహకారాలు, వీళ్ళందరి బ్లెస్సింగ్స్తో విష్ణు కన్నప్ప అనే కళను నిజం చేశాడు. ఈ కన్నప్ప గురించి చెప్పాలంటే ముందుగా శంకర భగవత్పాదులు అన్నట్టుగా బ్రహ్మ మురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం అన్నారు. జన్మజ దుఃఖ వినాశక లింగం, జన్మంతా ఉన్న దుఃఖాలన్నింటినీ వినాశనం చేస్తుంది ఆ లింగం అన్నారు. అలాంటి వాయులింగం గురించి కథ ఇది. ఈ వాయులింగం గురించి కథ విష్ణు తలపెట్టినప్పుడు దీని గురించి నేను చదువుకోవడం జరిగింది. మొట్టమొదటిసారి 12వ శతాబ్దంలో పెరియ పురాణం అని తమిళనాడులో రాసిన పుస్తకంలో మొట్టమొదటిసారి కన్నప్ప దర్శనం ఇచ్చాడు. ఆ తర్వాత హరిహరుడు అనే కన్నడ కవి బసవ పురాణం అని కన్నడలో రాశాడు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో ధూర్జటి మహానుభావుడు విష్ణుమూర్తికి పోతన ఎలాగో శివుడికి ధూర్జటి అలాగా, అలాంటి గొప్ప కవి గురించి బ్రహ్మానందం గారు చెప్తుంటే ఒళ్ళు పులకించిపోయింది, రోమాంచితమైంది. అలాంటి గొప్ప వక్త, అలాంటి గొప్ప వ్యక్తి మనకి సినిమా ఇండస్ట్రీలో ఉండటం మనం చేసుకున్న సౌభాగ్యం. ఇలాంటి వాళ్ళందరూ, గోపాలకృష్ణ గారు డాక్టరేట్, అలాంటి వ్యక్తి ఈ స్క్రిప్ట్ మీద సూపర్విజన్ చేస్తూ అణువణువున చంటి బిడ్డని చేతిలో పట్టుకు నడిపిస్తున్నట్టుగా విష్ణుబాబుని నడిపించుకుంటూ ఈ సినిమా చేశారు. నిజానికి మీ అందరికీ నిజాయితీగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, కన్నప్ప సినిమా విష్ణు చేస్తా అన్నప్పుడు, మోహన్ బాబు గారు నిర్మిస్తా అన్నప్పుడు నేను కొద్దిగా భయపడ్డాను, కొద్దిగా బాధపడ్డాను. ఎందుకు ఇంత ఖర్చు పెట్టి అవసరమా, ఇంత వాలటైల్ ఇండస్ట్రీలో ఎందుకంటే నాకు వాళ్ళంటే ఇష్టం, ప్రేమ, అభిమానంతో భయపడ్డా. అవసరమా అని. ఆ తర్వాత నాగేశ్వర రెడ్డి గారు, ఈశ్వర్ రెడ్డి గారు రోజు చెప్పారు, లేదు బ్రహ్మాండంగా వస్తుంది అన్నారు. ఎంత బ్రహ్మాండంగా వస్తే మాత్రం ఏంటి సార్, ఏం బ్రహ్మాండంగా వస్తుంది అని నేను మళ్ళీ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశాను. నిజంగా చెప్తున్న విష్ణు, ఒక రోజున యాక్టర్ బ్రహ్మాజీ ఇక్కడ ఉన్నాడో లేదో తెలీదు, హైదరాబాద్ న్యూజిలాండ్ నుంచి ల్యాండ్ అయి చెప్పాడు, వాట్ ఏ ఫిలిం, వాట్ ఏ షూటింగ్ అన్నాడు. ఏమైందన్నా, ముఖేష్ కుమార్ సింగ్ జీ ఆప్కే బారే మే బాత్ కర్ రహే హం, ఎక్స్ట్రాడినరీ సినిమా తీస్తున్నాడు విష్ణు, ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఫిలిం చేస్తున్నారు అంటే. ఆ తర్వాత నేను మోహన్ బాబు గారితో కలిసి నేను చెప్పా, బాగా వస్తుంది సార్ అని. ఒకసారి సినిమా చూస్తావా అని అడిగాడు ఆయన. చూస్తాను సార్ అన్న. మీరు నమ్మండి, మోహన్ బాబు గారు నన్ను చేతిలో పట్టుకుని కూర్చోబెట్టి థియేటర్లో పైకి వెళ్ళిపోయి సినిమా చూసి పైకి రా అన్నాడు ఆయన. ఫస్ట్ హాఫ్ చూడంగానే నేను ఒళ్ళు జలదరించింది. ఏంటిది, వాట్ ఈస్ దిస్, ఇంత గ్రేట్ ఫిలిం తీస్తారంటే వీళ్ళు అని చెప్పి. సార్ అది ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్ సినిమా, ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫిలిం అంటే. ఇది పైగా ఇది ఫస్ట్ కట్, ఇది యాంథోనీ సార్ చేసిన ఫస్ట్ కట్. దీని తర్వాత మిగతాది సీజీలు వస్తాయి, మ్యూజిక్ వస్తుంది, తర్వాత చాలా వస్తుందంటే వెన్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ద సెకండ్ హాఫ్ అన్నా. నాకేమో ప్రభాస్ని చూడాలని కూడా కోరుకుంది. ఆ తర్వాత స్టీఫెన్ దేవసి గారు, సార్ సెల్యూట్స్ టు యూ సార్. స్టీఫెన్ దేవసి గారు చేసిన రికార్డింగ్తో మోహన్ బాబు గారు నేను కలిసి స్టూడియోలో సెకండ్ హాఫ్ చూస్తుంటే, చివరి 10 నిమిషాలు సినిమా చూసిన తర్వాత ఫైనల్ రీల్ ఆఫ్ చేసి లైట్లు వేశారు. 3-4 నిమిషాల పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉంది నాకు. నేను వెళ్ళి ఎలా చెప్పాలి నా ఆనందాన్ని అని లేచి వెనక్కి తిరిగి చూస్తే నా కళ్ళన్నీ ఆనందంతో ధార అయిపోయినాయి, చొక్కా తడిసిపోయింది. దిట్ నాట్ ఏ జోక్, అతిశయోక్తి అసలు కాదు. నేను మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు పట్టుకోవాలా, కళ్ళు పట్టుకోవాలా అని తెలియక, ఆయన కూడా అలాంటి కన్నీళ్లతో లేచాడు. ఇద్దరం కౌగిలించుకున్నాం. సార్ విష్ణుకు ఫోన్ చేసి చెప్పాలని ఉంది సార్ ఈ ఆనందం అన్న, ఎక్కడో చెన్నైలో ఉన్నాడు అన్నాడు. నాకు ఎక్కడున్నా పర్వాలేదు సార్ అని చెప్పి ఫోన్ చేస్తే మీటింగ్లో ఉన్నాడు. 1, 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు చేసా ఫోను. 5వ సారి ఎందుకు అర్జెంట్ ఏమో ఎత్తాడు. ఎత్తిన తర్వాత నాకు మాట్లాడడానికి మాటలు రావట్లా. ఏం మాట్లాడాలి, ఎలా ఉందని చెప్పాలి సినిమా, ఇంత అద్భుతంగా ఉందేంటి సార్. ఐ విల్ ప్రామిసింగ్ యూ గైస్, ఇంటర్వెల్ తర్వాత 15వ నిమిషంలోనో 16వ నిమిషంలోనో రెబల్ స్టార్ ప్రభాస్ ఎంటర్ అవుతున్నాడు ప్రభాస్. అక్కడ నుంచి 26 నిమిషాలు 27 నిమిషాలు చెప్తున్నాను విష్ణు,
ప్రభాస్, విష్ణు, మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్, అసలు కీర్తి ముకుందాల అద్భుతం, ప్రీతి ముకుంద ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. అక్కడి నుంచి ఆ తర్వాత మొదలవుతుంది విష్ణు పర్ఫార్మెన్స్. స్టీఫెన్ దేవసి రికార్డింగ్ సాంగ్ ఉంటుంది. ఆ అయిపోగానే విష్ణు ప్రభాస్ గారి ఎపిసోడు. అక్కడి నుంచి ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఫిలిమ్స్ ఆఫ్ తెలుగు సినిమా. అండ్ నేను విష్ణు చాలా మంచి నటుడు, చాలా డిసిప్లిన్డ్ యాక్టరు, ఎంతో టెక్నీషియన్స్ని గౌరవించే యాక్టరు. అలాంటి వాడు డబ్బింగ్ ఎలా చెప్తాడు? ఎందుకంటే ఇది పౌరాణికం సినిమా, ఇది జానపదం పౌరాణికం మిక్స్ సినిమా. ఇది దీనికి ఎలా చెప్తాడని చెప్పి మనం చూసా. ఎక్కడ ఒత్తివ్వాలి, ఎక్కడ పొల్లివ్వాలి, ఎక్కడ ఒత్తాలి, ఎక్కడ లేపాలి, దీని తల్లి ఎరగదీశాడు డైలాగ్ డెలివరీ. విష్ణు, మీ నాన్నగారి కంటే ఈ సినిమాలో బాగా చేసావు. సారీ సార్, మీరు చాలా సినిమాలు చేశారు, మహానటుడు, గొప్ప నటుడు. మళ్ళా చరివిత చరణం అవుతుంది ఎన్నిసార్లు చెప్పినా. ఈ టుడేస్ ఈవినింగ్ బిలాంగ్స్ టు యువర్ సన్ మిస్టర్ విష్ణు. అండ్ మోహన్ బాబు గారి పిల్లల్ని ఎంత ప్రేమిస్తాడో తెలుసు, ఎంత ప్రేమిస్తాడో, పిచ్చి ఆయనకి. గ్రేటెస్ట్ ఫాదర్ ఎవరినన్నారంటే మోహన్ బాబు గారే, అది మంచో చెడో. అలాంటి తండ్రికి కడుపు నిండిపోయే ఆనందాన్ని తీసుకొచ్చే సినిమా కన్నప్ప, ఇది నిజం. అండ్ ముఖేష్ కుమార్ సింగ్ గారు ఎంత ఓపికగా, మోహన్ బాబు గారితో పట్టడం అంత ఈజీ కాదు సార్. ఫ్రై ప్యానే, కోపం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అక్సర్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్లా ఉంటుంది ఆయనతో. అలాంటిది ముఖేష్ గారు, రైటర్స్ గొప్ప వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, పెద్ద పెద్ద వాళ్ళు, గోపాలకృష్ణ గారు, తోట ప్రసాద్ గారు, అలాంటిది మా స్నేహితుడు నటుడు శివబాలాజీ గారు, వీళ్ళందరూ. అండ్ ఈ సినిమా సెకండ్ కొబ్బరికాయ నుంచి రేపు రిలీజ్ దాకా విష్ణుతో నిలబడి ఉన్న మా విజయ్, మా గజ, మా కృష్ణ, అందరూ వాళ్ళ యొక్క రక్తపు బొట్టు పెట్టి ప్రాణం కంటే గొప్పగా తీసిన సినిమా కన్నప్ప. అండ్ మీరందరూ ఈ సినిమా చూసి గౌరవిస్తారు, ప్రశంసిస్తారు, గొప్ప విజయాన్ని అందిస్తారని రూఢిగా చెప్తూ సెలవు తీసుకుంటాను. శుభం.